వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ధనుర్మాసం 14వ பாசுரம். உங்கள் புழைக்கடை தோட்டத்து வாவியுள் செங்கழு நீர் வாய் நிகழ்ந்து ஆம்பல் வாய் கூம்பின காண் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றான் எங்களை முன்னை எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு చక్కరం ఈంద్ర తడక్కయ్యన్ పంగయ్య కన్నానే పాడేలో రెంబావాయ్. ఇవాళ మరొక స్త్రీని లేపటానికి వెళ్తోంది మన ఆండాళమ్మ తల్లి. అంటోంది, ఉంగళ్ పుళైక్కడై తోటత్తు వావియుల్. అమ్మా, మీ పెరటిలో తోట ఉంది కదా, ఆ తోటలోని కొలనులో కొన్ని పూలేమో తెరుచుకుంటున్నాయి, కొన్ని పూలేమో మూసుకుంటున్నాయి. కనీసం అది తెలియటం లేదా నీకు తెల్లవారిందని అంటోంది. సెంగళు నీర్ వాయ్ నిగల్ద్. తామరలేమో విచ్చుకుంటున్నాయి, కలువ పూలేమో మూసుకుంటున్నాయి. కూంబిన కాణంటే మూసుకుంటున్నాయి. సెంగల్ పొడికోరై తెల్లని పరువరసగలిగినటువంటి వెంబల్ తవత్తవర్ తెల్లని పరువరసగలిగినటువంటి తాపసులు తంగల్ తిరుకోయిల్ మీ గుడి దగ్గరికి వెళ్ళి శంఖడువాన్ పోగందార్ శంఖం ఊదడానికి వెళ్తున్నారమ్మా. అక్కడ శంఖం శబ్దం వినిపించటం లేదా తల్లి నీకు? ఎంగళై మమ్మల్ని మున్నై ముందుగా ఎಳುప్పువాన్ నేను లేపుతాను కదా అని చెప్పిన నువ్వు, నంగాయ్ ఎళందిరాయ్ దోషం లేని ఓ తల్లి లేవమ్మా, నానాదాయ్ నావుడయాయ్ నీకేమిటి సిగ్గనిపించట్లేదా? నిన్న చెప్పిన మాట నిలబెట్టుకోలేదని నోరు మాత్రం ఉంది ఇంత మాటలు చెప్పడానికి. శంఖొడు చక్రము ఏంది, చేతిలో శంఖాన్ని చక్రాన్ని రెండింటినీ తీసుకొని ఉన్నటువంటి ఆ తామర వంటి కళ్ళు కలిగినటువంటి ఆ అరవిందలోచనుడి పాదాల గురించి పాడటానికి రామ్మ అని చెప్పి పిలుస్తోంది మన ఆండాళమ్మ తల్లి. ఈ పాసురంలో చెప్పబడినటువంటి ఆళ్వారు తిరుప్పాణాళ్వార్.